చంద్రిక 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 మంగొస్తుంది. మంగొస్తోందా? మంగెందుకు వస్తుంది? ఏమో తెలియదు. పద చూద్దుగానే. పదండి. పద. ఆగమ్మా. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏ నేను రాకూడదా? రాకూడదని కాదు, ఏ పని మీద వచ్చావా అని. అది మీకు చెప్పాలా? అబ్బా చెబితేనే కదమ్మా మాకు క్లారిటీ ఉండేదే. అందుకే నేను వచ్చాను. అందుకే అంటే మీరెందుకు అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేమ్మా, నీ గురించి చెప్పు. నా గురించి ఏముంది? ఏమీ లేదు. మరెందుకు వచ్చావు? మీకెందుకు అంత కంగారు? నువ్వు వస్తే కంగారు కాక ఇంకే ఉంటుందమ్మా. అదే ఆ కంగారే ఏంటి అని. అబ్బా ఇదంతా కాదమ్మా, అసలు పనేంటో చెప్పు. జైని కలవడానికి వచ్చాను. జైనా? జై అంటుందేందే, తను నిత్య ఏందే? అవును, మంగంటే ఆయన అంటుంది కదా. ఓరి నాయను, ఇంకానే మంగానే నోరు జారలేదు. మంగానుంటే ఈ పాటికి మట్టిలో కలిసిపోయి ఉండేవాళ్ళు. ఏంటి ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు? అంటే నువ్వు సడన్ గా వచ్చావు కదమ్మా, ఆ షాకులో మాటలు రావటం లేదా? ఇప్పటిదాకా మాట్లాడారు కదా. ఆ మాటలు వేర్లేమ్మా. వేరు అంటే ఈ మాటలు కాదు అనే. అసలేం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు నిత్యవే కదమ్మా, నీకు మా మాటలు అర్థం కావడం లేదా? అంటే ఇప్పటి వరకు నేను నిత్యని కాదు అని మాట్లాడారా? నువ్వు నిత్యమైనప్పుడు నిత్యం కావు అని అలా కనుక్కుంటావమ్మా. ఇంకో నిత్యం ఉందండి. మీతో మాట్లాడితే నా మూడంతా స్పాయిల్ అయ్యేలా ఉంది. నేనేదో జైతో స్పెండ్ చేద్దామని వస్తే నా మూడంతా స్పాయిల్ చేస్తున్నారు. ఏంటమ్మా, చేతో మంచిగా ఉండడానికి వచ్చావా? అవును, ఇప్పుడిప్పుడే జై నాతో పాజిటివ్ గా ఉంటున్నాడు. ఇలాగే కంటిన్యూ చేసి జైకి మరింత దగ్గరవుతాను. అందుకే మంగళ రెడీ అయ్యి వచ్చావా? అవును, జై నన్నిలా చూస్తే కూల్ అవుతాడు, ఇంప్రెస్ అవుతాడు. అయితే ఇప్పుడు కూడా మంగనే అడ్డు పెట్టుకుంటున్నావు అన్నమాట. బావుంది. వాట్ డు యు మీన్? అదా వేరే మీనింగ్ ఏం లేదమ్మా. నిన్ను ఆ ఏసీపీ వదలంటున్నాడు. వాడికి పిచ్చి పట్టింది. క్లోజ్ అయిన మంగ కేసుని తిరగదోడుతున్నాడు. అందుకే వాడితో కాస్త మంచిగా ఉండమ్మా. మంగను అసలు బయటికి రానివ్వకు. మంగని బయటికి రానివ్వకపోవడం అంటే ఏంటి? అదసలు బ్రతికే లేదుగా. అంటే మంగ బ్రతుకున్నప్పుడు మంగపై నువ్వు చేసిన అఘాయిత్యాలు బయటికి రానివద్దని చెప్తున్నా. అదే లేనప్పుడు దానిపై నేను చేసిన అటెంప్ట్స్ నన్నేం చేస్తాయి? ఆ ఏసీపీ అసాధ్యుడమ్మా. పాతి పెట్టిన శవాన్ని కూడా పైకి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాడు. అంటే వాడికి నన్ను భయపడమంటారా? వాణ్ణి ప్రేమించమంటున్నావు. వాట్? వాణ్ణి నేను లవ్ చేయడం ఏంటి? అబ్బా నిజంగా వాణ్ణి ప్రేమించకమ్మా. ప్రేమించినట్టు నటించు. దేవీపురంలో ఆ రోజు నైట్ నటించావు కదా, అలాగన్నమాట. అప్పుడంటే జై కోసం చేశాను. ఇప్పుడు కూడా జై కోసం చేయమ్మా. జై నీ వాడు కావాలంటే మంగ అడ్డు రాకూడదు. అంటే మంగ గురించి ఆ ఏసీపీ ఆలోచించకూడదు. అదే వాడి కాన్సన్ట్రేషన్ అంతా నీపై ఉండాలి. అప్పుడు నువ్వు జైపై కాన్సన్ట్రేషన్ చేయొచ్చా? బాగా ఆలోచించమ్మా. అన్నిసార్లు శత్రువుని ఆయుధంతో జయించలేము. కొన్నిసార్లు ప్రేమతో జయించాలి. ఈ రాక్షసి బ్రెయిన్ కి మంచి పని పెట్టాం. ఏసీపీ గురించి ఆలోచించాలా, జై గురించి ఆలోచించాలా అని తన్నుకు చస్తుంది. మరే లేకపోతే మనతోనే ఆడుకుంటుందా? ఈ దెబ్బతో అయిపోయింది.
ఏంట్రా పౌడరు? ఈ షటర్లకే తక్కువ లేదా? అమ్మో, వాళ్ళని అలా పంపించావేంటి చంద్రిక? పంపకేం చేయమంటావు? వాళ్ళు ఆపితే ఆగేలా ఉన్నారా? ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి ఆ ఇద్దరు మంగం చూస్తే కోపలు అంటుకుపోవో? తగలబడిపోని ఈ టెన్షన్ ఎవరు పడతారు? తప్పదు చంద్రిక, మనల్ని మనం కాపాడుకోవాలి. ఏదో ఒకటి చెయ్య. బా ఏం చేయమంటావు? మంగకు ఫోన్ చెయ్యి, పలానా చోట కలవాలి, బయటికి రమ్మని చెప్పు. ఏమైంది చంద్రిక? మంగ ఫోన్ ఎత్తటం లేదు. అయ్యో, ఇవాళ మనకు మూడిందే. ఏం కాదు, మంగన్ చూస్తే జై హ్యాపీయే కదా. ఆ ఆనందంలో మంగను మనం దాచావని మర్చిపోతాడు. అలా జరిగితే సరే. మంగని ఎందుకు దాచావని కోపం తెచ్చుకుంటే మన పని అయిపోయినట్టే. అలా జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఇక భారం అంతా అభి మీద వేయడమే. ప్రూఫ్ దొరికినట్టే దొరికి మిస్ అయింది సార్. మార్నింగ్ నుంచి మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. నో స్వామి, ఏది వేస్ట్ కాలేదు. మనం రైట్ ట్రాక్ లోనే వెళ్తున్నాం. ఆ క్యాబ్ డ్రైవర్ తనకేమీ తెలియదు అంటున్నాడు కదా సార్. వాడు అలా చెప్పగానే అదే నిజమని నమ్మేస్తావా? అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు అంటారా? 100%. మీకెలా తెలుసు సార్? సింపుల్. నువ్వు వాడి నోటి వంక చూసావు, నేను వాడి కంటి వంక చూశాను. ఏమీ లేదని వాడి నోరు చెప్తుంది, ఏదో ఉందని వాడి కళ్ళు చెప్తున్నాయి. స్వామి, వాడు మనల్ని డోర్ బయటే నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడే డోర్ వెనక ఏదో దాచిపెట్టాడని నీకు అర్థం కాలేదా? అవును సార్, అప్పుడు వాడి మాటల్లో చిన్న తడబాటు కూడా నేను గమనించాను సార్. ఎగ్జాక్ట్లీ, ఆ తడబాటే వాడు చేసిన పొరపాటు. సో వాడు ఏదో దాచుతున్నాడు. ఏం చేద్దాం సార్? స్టేషన్కి తీసుకెళ్ళి చెప్పేద్దామా? ఏంటి స్వామి, మనం ఇప్పుడు డ్యూటీలో లేము. యూనిఫామ్ లేకుండా ఏం చేసినా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఇది అన్అఫీషియల్గా డీల్ చేయాలి. పైగా ఇది కేసు కాదు, మన క్యూరియాసిటీ మాత్రమే. అవును సార్, తొందరపాటులో మర్చిపోయాను. పబ్లిక్ తప్పు చేస్తే మనం కరెక్ట్ చేయాలి గానీ మనమే తప్పు చేయకూడదు. స్వామి, ఒక పని చేయి, ఆ క్యాబ్ డ్రైవర్ మీద ఒక కన్నేసి ఉంచు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేయి. ప్రూఫ్ దొరకకుండా ఎక్కడికి పోతుంది? నాన్నారు జయంకుల్ నిజంగా మన ఇంటికి వస్తా అన్నారా? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? ఎంతసేపైనా అంకుల్ రాకపోతేను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంట. అప్పుడప్పుడు మీరు నిజం చెప్పరు కదా నాన్నారు. రేయ్, వీపు విమానం మోత మోగిపోతుంది ఏమనుకుంటున్నావో?
జైసార్ వచ్చాక ఏమైనా ఎక్స్ట్రా చేసావనుకో నిన్ను ఉతికి ఆరేస్తాను. ఏ వెధవ చూపు నువ్వును. అసలు నువ్వు నాతో ఎందుకు వచ్చావు? నీకేం పని? సార్ మేడం గారిని ఏమీ అనకండి. యూ షట్ అప్ చారి. అసలు దీని అందరికీ కారణం నువ్వు. నా స్కెడ్యూల్ ని బయటికి ఎవరు లీక్ చేయమన్నారు? నువ్వెక్కడికి వెళ్తున్నావో చారి నాకు చెప్పలేదు జై. నువ్వు వెళ్తున్నప్పుడే నాకు తెలిసింది. బట్ నేనెందుకు వెళ్తున్నానో తెలుసుకోలేకపోయావు. కాస్తైనా సెన్స్ ఉండాలి నిత్య. అభి నాపై అరిస్తే నేను అభిపై అరవలేనా? ఇన్నాళ్ళు అదేగా చేశాం. మా మధ్యలో దివ్య నలిగిపోయింది. అయినా ఒక చిన్న పిల్లాడిపై కోపం ఏంటి నీకు? వాడిపై పగ తీర్చుకుంటానంటావేంటి? నీ కామన్ సెన్స్ ఏమైంది? ఐ కాంట్ జై. నేను ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను. అనేది అభి, పడేది నేను. ఇంకెప్పుడు మా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. ఆ ఇంటికి నేను వెళ్తున్నప్పుడు నాతో రాకు. అభి దివ్యలు నాతో ఉన్నప్పుడు మాకు దూరంగా ఉండు. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. చంద్రిక నిత్యకు బాగా అయింది కదా. బ్రహ్మాండంగా అయింది. ఇన్నాళ్ళు మనల్ని తిట్టేది ఇప్పుడు జైతో తిట్టించుకుంటోంది. మనలాంటి అమాయకుల్ని బాధ పెట్టిన పాపం ఊరికి పోతుందా ఏంది? ఇది మాత్రం బాగా చెప్పారు. దానికి అంతకంత అవ్వాలి, అప్పుడు కాని బుద్ధి రాదు. ఏంటమ్మా నిత్య, పొద్దున్నే బానే ఉన్నారనుకుంటే అప్పుడే గొడవ పడుతున్నారు? మీ అమ్మ చెప్పింది నిజమేనమ్మా. కొన్నాళ్లపాటు జైని దేని గురించి కదిలించకుండా ఉంటేనే బావుంటుంది. జై మనసెరిగి ప్రవర్తించమ్మా. రేపు వాణ్ణి పెళ్లి చేసుకోబోయేదానివి. పెళ్లికి ముందే అపార్థాలు గొడవలు ఉంటే మంచిది కాదు. జై చెప్పినట్టు ఆ పిల్లల విషయంలో నువ్వు కల్పించుకోవద్దమ్మా. జైకి ఏదిష్టమైతే నీకు అదే ఇష్టమైనట్టుండు. జైని వ్యతిరేకించి కోపం తెప్పించుకో. ఇదంతా నీకు తెలియదని చెప్పట్లేదమ్మా. నువ్వు ఇంటికి కోడలుగా రావాలని చెప్తున్నాను. చెప్పింది అర్థం చేసుకోమ్మా. కొన్నాళ్లపాటు మీ అమ్మ చెప్పినట్టు విను. వాడు నన్ను చెడ్డ తల్లి అనుకోని, నేను మాత్రం వాణ్ణి చెడ్డ కొడుకుగా పెరగనివ్వను. అభి చెడ్డవాడేం కాదు వదినా. మీరు కూడా అభి గురించి గొప్పగా చెప్తారు కదా. అయినా అభి అందరిలో అలా నడుచుకోవట్లేదు కదా. ఒక్క జైసార్తోనే కదా వదిన గారు. గ్లాస్ పాలల్లో ఒక చిన్న విషం చుక్క పడినా ఆ పాలు విషం అవుతాయి వదినా. ఈ రోజు జైసార్ని మాత్రమే కదా అని వదిలేస్తే రేపు అందర్నీ అంటాడు. అయినా సార్ చేసిన తప్పేంటొదినా? అంత పెద్ద కోటీశ్వరుడు పిల్లలపై ప్రేమతో ఇంటికొస్తే వీడెందుకు ఆయన్ని అవమానించాలి? ఇష్టం లేదు అని ఎందుకు చెప్పాలి? అసలు ఆయన ఏం తప్పు చేశాడు అని వీడు ఆయన్ని ఎదిరించాలి? కారణం లేకుండా ఒకరిపై ద్వేషం పెంచుకోవడం చాలా తప్పదినా. వాడి కోపానికి అర్థం లేదు అని వాడికి తెలిసి రావాలి. ఇదంతా చిన్నపిల్లవాడికి ఎలా అర్థమవుతుంది వదిన గారు? మనమే నెమ్మదిగా చెప్పాలి, అర్థమయ్యేలా వివరించాలి. ఎన్నోసార్లు చెప్పి చూశాను వదినా, వింటేనా? వీడికి సారీ చెప్పాల్సిన అవసరం జైసార్కి ఏముందొదినా? ఆయన చెప్పారు. ఆయనకి వీడిని సారీ చెప్పమంటే మాత్రం వీడు చెప్పట్లేదు. సార్కి సారీ చెప్పేంత వరకు నేను వాడిని ఇంట్లోకి రానివ్వను. అది కాదు వదిన గారు. దయచేసి నన్ను బలవంత పెట్టకండి వదినా. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని నా మనవి.
సరే వదిన గారు. ఆయన ఇప్పుడే వచ్చారు. అభిని అలా చూసి బాధపడుతున్నారు. పోనీ అభిని మా ఇంటికి తీసుకెళ్ళనా? వాడొస్తే తీసుకువెళ్ళండి. ఆవిడేమన్నారు మీనాక్షి? అవి ఇంట్లోకి తీసుకురమ్మన్నారా? లేదు నాన్నారు. అమ్మ ఎంత చెప్పినా ఆంటీ వినట్లేదు. జయ అంకుల్ కభి సారీ చెప్తేనే ఇంట్లోకి రానిస్తారంట. అభి, జైసార్కి కాల్ చేస్తాను. ఫోన్లో ఆయనకి సారీ చెప్తావు? చెప్పను. సార్ నీకు సారీ చెప్పారు కదరా. సార్కి నువ్వు సారీ చెప్తే ఏమవుతుంది? ఈ బాధ ఉండదు కదా. అతనేదో తప్పు చేశాడు కాబట్టి నాకు సారీ చెప్పాడు. నేనే తప్పు చేయలేదు. సార్ మంచిదనం నీకు ఎలా అర్థమైందా? అప్పుడు సార్కు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి ఇప్పుడేమిట్రా ఇలా అగ్గి మీద గుగ్గిలు అయిపోతున్నావు? అభి, నిన్ను మా ఇంట్లోకి తీసుకెళ్ళమని ఆంటీ చెప్పింది. నేను మీ ఇంటికి రాను. పోనీ మీ ఇంటికే బదరా, మీ అమ్మగారితో నేను మాట్లాడతాను రా. అమ్మ చెప్పే వరకు నేను రానంకుల్. మరీ ఇంత మొండైతే ఎలా రా అభి? వర్షం పడేలా ఉంది. పడితే పండివ్వండి అంకుల్, తడుస్తాను. ఆవిడ ఏం చేస్తున్నారు మీనాక్షి? నేను వెళ్ళి మాట్లాడతాను. ఆగండి, ఇందులో జోక్యం చేసుకోవద్దని వదిన గారు ఖరాఖండిగా చెప్పారు. అది కాదు మీనాక్షి, ఉదయం నుంచి పిల్లాడు బయట నిల్చున్నాడు. అన్నం తిన్నాడో లేదో, నీళ్లు తాగాడో లేదో, పాపం కదటే. నా మీదేం జాలి పడకండి అంకుల్, నాకు నచ్చదు. నాకేం ఆకలేదు, దప్పిక లేదు, ఏ బాధ లేదు. ఒరే, నువ్వు పట్టుదలలో మా జైసార్నే మించిపోయేలా ఉన్నావురా. నన్ను అతనితో పోల్చకండి అంకుల్. పోల్చను గాని మా ఇంట్లోకి రారా అభి. రానని చెప్పాను కదా. ఏమిటే వీడు, కాస్త కూడా భయం లేదు. ఇదిగో అభి, పెద్దగా ఉరుములు ఉరుముతున్నాయి, పిడుగులు పడతాయిరా. నా మాట విను. ఏదైనా పండి, మా అమ్మ చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అభి, మా ఇంట్లోకి రా. సారీ చారు, నన్ను బలవంత పెట్టకు. ఏంటి ఫీలింగ్? అభిని హక్ చేసుకుంటే నాకేం. మై గాడ్, ఏమైంది డాక్టర్ గారు? పల్స్ చాలా వీక్ గా ఉంది. బాడీ లో టెంపరేచర్ లో ఉంది. నర్స్, త్వరగా లోపల తీసుకెళ్ళండి. అభి, డాక్టర్ గారు, మా బాబుకేం కాదు కదా సార్? వాడు కళ్ళు తెరుస్తాడు కదా? అది ఇప్పుడే చెప్పలేమమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. వదిన గారు, వదిన గారు, ఏడవకండి. అయ్యో, నా బాబుకి దుస్థితి పట్టించిన దుర్మార్గురాల్ని నేనే. పసిబిడ్డని కూడా చూడకుండా ఘోరమైన శిక్ష వేసిన పాపాత్మురాలిని. నా పాపానికి నిష్కృతి లేదు, 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 లేదు. ఆగండి వదినా, అలా చేయకూడదు, తప్పు.
మన అభికి ఏం కాదు. వాడు ఆత్మాభిమానం గలవాడని తెలుసు. నేను గీసిన గీత దాటడని నాకు తెలుసు. పట్టుదలకి పోతాడని తెలుసు. అన్నీ తెలిసి అన్యాయంగా వాడిని శిక్షించాను. అన్నయ్య ఇంట్లోకి రమ్మని చెప్పమ్మా అని దివ్య అన్నం తినకుండా బ్రతిమాలినా కూడా నేను వినలేదే. అయ్యో, చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలుస్తుందని మీరు చెప్పినా కూడా నేను వినలేదు వదినా. చేతుల నా బాబుని ప్రమాదంలోకి నెట్టాను. నేను రాక్షసిని. అభి మంచి కోరే కదా చెప్పారు. ఇలా జరుగుతుందని మీరేమైనా ఊహించారా? ఊరుకోండి వదిన గారు. నేనసలు కన్న తల్లినే కాదు, కసాయిదాన్ని. తన పిల్లల్ని తానే తినే విష పొరుగుని నేను. నాన్న, అభి నా కన్నా, నన్ను క్షమించరా, నన్ను క్షమించబి. అయ్యో, ముద్దలు మూట కట్టి నిన్ను పస్తులు ఉంచాను. ఎండలో వానలో రాత్రంతా నిలబెట్టానే. అయ్యో అమ్మా అంటూ ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా కాచిన నిన్ను కోపంతో పిశాచిలా కాల రాశాను. నన్ను క్షమించబి. వదిన గారు, ఏమిటిది? అభికేం కాదు. మీరిలా చేస్తే దివ్య భయపడుతోంది. దానికి ధైర్యం చెప్పాల్సిన మీరే. ఇలా అయితే ఎలా చెప్పండి? ఊరుకోండి వదిన గారు. ఒకసారి దివ్య మోహన్ చూడండి. అమ్మా దివ్య, ఏం కాదు, అన్నయ్యకేం కాదు. నేనున్నాను కదా. నువ్వేడవద్దు, సరేనా? ఏడవద్దు. అన్నయ్య నవ్వుతూ బయటకు వస్తాడు. ఏడవకు. నాకేడుపు వస్తుంది నీకోసమమ్మా. నీకేమవుతుందో అని భయం వేస్తుందమ్మా. నీకేమైనా అయితే అన్నయ్య నేను ఏం కావాలమ్మా? దివ్య, ఇప్పుడైనా పిలువమ్మా. అవును కదా. అందుకే నిన్ను నిద్రలేపిందే. అమ్ము, మనం ఎలాగైనా మంగా జై కలవకుండా చేయాలి. అబ్బా, ఎన్నిసార్లు ఆపుతాం పౌడరు? ఏదో ఒక రోజు వాళ్ళు కలవాల్సిందేగా. ఎన్నాళ్ళు ఆపుతాం? అంటే మనం ఇంకొన్నాళ్ళు బతకాలని నీకు లేదా? మనం ఇప్పుడే చచ్చిపోదామా? బా, మనం ఎందుకు పోతాం? ఎందుకు పోమే? మంగన్ జై చూశాక ఇంటికి తీసుకొస్తాడు. మంగ మనల్ని చూసి మనం ఎప్పటి నుంచో తనకు తెలుసు అంటుంది. తెలిసినా మాకెందుకు చెప్పలేదని జై అంటాడు. ఈ ఇంట్లోంచి గెంటేస్తాడు. వీధిలోనైనా మనం ప్రశాంతంగా ప్రాణాలతో ఉంటామా అంటే ఆ గ్యారెంటీ కూడా లేదు. మంగ గురించి తెలిసి మాకెందుకు చెప్పలేదని స్వరూప మనల్ని జైల్లో పెట్టించడం, నిత్య మనల్ని చంపే మట్టిలో కప్పేయడం చేస్తుంది. అమ్మో, పొద్దున్నే నిద్రలేపి మనం ఎలా చేస్తామో వివరంగా చెప్తున్నావేంటి పౌడరు? జై మంగ కలిస్తే మన గతి అంతే అని చెప్తున్నాను. త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం. ఈ పాటికి జై మంగని చూసేస్తే అట్నుంచటే ఏ కాశీకి వెళ్ళి సన్యాసులో కలిసిపోదాం. హిమాలయాలకు వెళ్తే ఇంకా మంచిది. అమ్మో, అక్కడికి కూడా నిత్య వస్తే? ఏముంది,
ఇక్కడైతే మట్టిలో కలిసిపోతాం, అక్కడైతే మంచులో కలిసిపోతాం, అంతే తేడా. అలా ఏం జరగదు. జై మంగను చూసుండడు. చూసేలోపు మనం వెళ్ళి ఆపుదాం. నేను రెడీ అయ్యేలోపు మీరు రెడీ అవ్వండి. త్వరగా బయలుదేరదాం. మేడం మేడం చెప్పండి సార్. ఇక్కడ అభి అనే పేషెంట్ ఐసీలో ఉన్నాడు, అటు వెళ్ళండి. డాక్టర్ గారు, సార్ ఇప్పుడు మా బాబుకి ఎలా ఉంది సార్? ఐఎమ్ సారీ అండి, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బీపీ బాగా డౌన్ అయింది, పల్స్ అస్సలు అందట్లేదు. మీరు రాత్రి తీసుకొచ్చినా బాగుండేది. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక మా వల్ల కాదు. వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. అక్కడ కూడా పేషెంట్ బ్రతికే అవకాశం 10% మాత్రమే ఉంది.